ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిని చేరి మరొక మారు ప్రార్థన చేస్తున్నాను. సంఘమును, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. దుష్టుని కనుదృష్టి నుండి నా తండ్రి తప్పించండి, శోధన నుండి తప్పించండి. బిడల చుట్టూ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే ఆశీర్వదించండి. ఉదయకాల ధ్యానములో ప్రభువా, ఈ అనుదిన ధ్యానములో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా అందరితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరే బలపరచమని, కృపనుగ్రహించమని, యేసు రక్తాన్ని నా తండ్రి బిడల చుట్టూ, కుటుంబం చుట్టూ నా తండ్రి ప్రోక్షిస్తూ, ఇదిగో ప్రభువా, నీ యొక్క భద్రత, క్షేమాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని ఉదయకాలం బిడ్డలకు ప్రకటిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ దినం మరొక మారు దేవుని మాటను ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం మనకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆలస్యం చేయక వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఆ మాట ప్రకారంగా మనం ధ్యానంలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు క్షేమమని తలచి మీ అందరి కొరకు నిత్యం ప్రార్థించేటువంటి మీ సంఘ కాపరి మా కొరకు మీరును ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుందని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ప్రయాసాలలో భారాలు మోస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కుటుంబ భారం కావచ్చు, అప్పుల భారం కావచ్చు, ఆర్థిక భారాలు, భవిష్యత్తును గురించినటువంటి చింత, వివాహాలను గురించినటువంటి భారాలు, భౌతికపరమైనటువంటి భారాలు, ఆత్మ సంబంధమైనటువంటి భారాలు, అనేక రకాలైనటువంటి భారాలు ఉన్నాయి, లేకపోలేదు. ఇదిగో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పాపం యొక్క భారం. ఈరోజు మానవుడు తన దురవస్థకు కారణం, బానిసత్వానికి కారణం, కష్టాలకు కారణం, భేదాలకు, ఇబ్బందులకు కారణం పాపమే. ఆనాడు ఇజ్రాయేలు పాపము చేసినప్పుడు 7 ఏళ్ళు మిద్యానీయులకు అప్పగించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మిద్యానీయుల హస్తం ఇజ్రాయేలీల మీద భారమాయను గనుక జీవన సాధనమైనది ఏది వారికి లేకుండా పోయింది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు వారు ఆ దురవస్థలో ఉండడానికి, జీవనం కూడా లేకుండా ఉండడానికి, ఆ యొక్క కష్టాలలో, ఇబ్బందులలో, పేదరికంలో ఉండడానికి గల కారణం వారు చేసిన పాపమని, ఆ పాపం వలన కలిగిన భారమేనని మనం గమనించగలుగుతున్నాం. అలాగే ఇంకా అనేక మార్లు న్యాయాధిపతుల గ్రంథంలో వారు పాపము చేయడము, దేవుడు వారిని బానిసలుగా శత్రువులకు అప్పగించడము, అలాగే పాపము చేయడము, అనేకమైనటువంటి శ్రమలకు అప్పగించడం జరుగుతూ వస్తుంది. ఈరోజు వాళ్ళ భారాలకు, వాళ్ళ కష్టాలకు, వాళ్ళ ప్రయాసాలకు కారణం ఏంటంటే పాపమేనని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు మానవులు పాపము చేసి ప్రయాసంతో వాళ్ళ బ్రతుకు భారాలను ఈడుస్తూ ఉన్నారు.
ప్రయాసముతో మరి ఆ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. కనుక యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మరి నా యుద్ధకు రండి అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ప్రయాసముతో ఏ ప్రయాసాలలో ఉన్నావో, ఏ భారముతో ఉన్నావో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, దిగులు పడుతూ వేదన పడుతూ నిద్రపట్టని స్థితిలో ఇదిగో అనేకమైన ఇబ్బందులను భరించుకుంటూ ఉన్నావేమో, నీ పిల్లల్ని మాట వినట్లేదేమో, నీ భర్తని మాట వినట్లేదేమో, నీ కుటుంబము అనేకమైనటువంటి వేదనలో ఉందేమో. అయితే దేవుని బిడ్డ వాక్యం చెప్తా ఉంది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. విశ్రాంతి కలుగజేసే దశలో మరి కొన్ని మరి స్టెప్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అంటే నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మరి మనం దేవునితో నడుచుట అనేటువంటి ఈ యొక్క అంశంలో మరి దేవునితో నడిచేటప్పుడు నువ్వు ఎలా నడవాలి అంటే, ఈ వాక్యం ద్వారా మనము కొంతవరకు మనం గమనించగలుగుతున్నాం. ఏంటట అంటే, ఆయన కాడి మీ మీద ఎత్తుకొనండి, ఆయన కాడి మీ భుజాల మీద ఎత్తుకోవాలి. తరువాత ఏమంటున్నాడంటే, నా యొద్ద నేర్చుకొనండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కాడిని ఎత్తుకొనకుండా ఆయన యొద్ద నేర్చుకొనలేము. అయితే ఆయన కాడి ఎత్తుకోవాలి అంటే ఒకవైపు యేసు ప్రభు, ఒకవైపు మనము. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాడి అంటే మనము ఎడ్ల బండిని చూస్తూ ఉంటాం. ఏ విధంగానైతే ఒకవైపు ఒక ఎద్దు, ఒకవైపు ఒక ఎద్దు ఉంటుందో, అలాగే కాడికి ఒకవైపు యేసుక్రీస్తుంటే ఒకవైపు మనం ఉంటున్నాం. ఆయన కాడిని మన మీద ఎత్తుకొని ఆయనతో నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన కాడిని నీ భుజాల మీద ఎత్తుకునే ముందు ఆయన స్వభావాన్ని కొంతవరకు చెప్తున్నాడు, తన మనస్సును చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. మరి ఇప్పుడు దీన మనస్సు, సాత్వికము దీన మనస్సు ఉంటే తప్ప యేసయ్యతో కలిసి నడిచేటువంటి మరి అవకాశం లేదు. కనుక ఈరోజు నీవు సాత్వికుడవుగా ఉండాలి, దీన మనస్సు గలవాడిగా ఉండాలి. అహంకారం ఉండడానికి వీల్లేదు. ఈరోజు కుటుంబాలలో గొడవలకి కారణం, ఈరోజు కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి కారణం ఈ అహంకారమే. ఉద్యోగం చేస్తున్నానని అహంకారం కావచ్చు, లేకపోతే సంపాదిస్తున్నానని అహంకారం కావచ్చు, ఇదిగో ధనం తీసుకొచ్చానన్నటువంటి అహంకారం కావచ్చు, అందంగా ఉన్నానన్న అహంకారం కావచ్చు. ఇలా రకరకాలైనటువంటి గర్వాలు మనుషులో లేకపోలేదు. ఈ మనుషులు ఒకరు మాట అంటే ఒకరు తగ్గించుకోకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరినొకరు ప్రేమించుకోకపోవడం, ఈ మధ్యలో వచ్చేదే ఈ అహం. కనుక దేవుని బిడ్డ, ఈ అహము నువ్వు కలిగి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు యేసుతో నడవడానికి పిలువబడ్డావు, ఆయన కాడిని మోయడానికి పిలువబడ్డావు, ఆయన ద్వారా విశ్రాంతిని అనుభవించడానికి పిలువబడ్డావు. మరి అలాంటప్పుడు మరి నీవు కాడి ఎత్తుకుంటున్నటువంటి నీవు, యేసయ్య కాడి భుజాల మీద మోస్తున్నటువంటి నీలో సాత్వికం ఉండాలి కదా, శ్రమను భరించే గుణం ఉండాలి కదా, తగ్గించుకునే గుణం ఉండాలి కదా, మరి ఈ నిన్ను వలని పొరుగువారిని ప్రేమించే గుణం ఉండాలి కదా, ఎదుటివారి ఎడల దీన మనస్సు ధరించుకునేటువంటి గుణం ఉండాలి కదా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ మనస్సు లేకుండా నువ్వు ఆయనతో నడవడం అసాధ్యం. కనుక దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ధరించుకోవాలి. మోషేను గురించి మాట రాయబడి ఉంది. మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే మరి ఆయన ఏ విధంగా 6 లక్షల మరి జనాంగాన్ని, ఇశ్రాయేలీల యొక్క నడిపింపును, ఆ భారాన్ని ఏ విధంగా తన భుజాల మీద దేవుని కొరకు దేవుడిచ్చిన భారాన్ని మోసాడో, అలాగే ఈరోజు నీవు నేను ఆయన కాడిని మోయాలి. ఆయన భుజముల మీద ఆయన రాజ్యభారముండును అని లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఆయన రాజ్య భారాన్ని మోయాలి, సంఘ భారాన్ని మోయాలి, స్వార్థ భారాన్ని మోయాలి. కనుక దేవుని పిల్లలారా, ఈ భారాన్ని నీ భుజాల మీద ఎత్తుకొని నీవు నేను మనము యేసుతో నడిచే వారముగా ఉండాలి. కనుక ఈ భారాన్ని ఎత్తుకుంటున్నటువంటి నీకు ఉండాల్సిన మనస్సు సాత్వికము, దీన మనస్సు. సాత్వికులు ధన్యులు అని లేఖనాలు చెప్తున్నాయి.
కనుక తను తాను తగ్గించుకోవడం వాడు హెచ్చించబడును అని వాక్యం చెప్తా ఉంది. ఇదిగో నా యొద్ద నేర్చుకునేవారు నేను దీనులకు కృప చూపెడతానని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఆయన యొద్ద నేర్చుకోవాలి అని అంటే నీకు దీన మనస్సు ఉండాలి. ఆయనతో నడవాలి అంటే దీన మనస్సు ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, నేను దీనుల యొద్ద నివసించే దేవుడను. కనుక నీ దగ్గర దేవుడు నివసించాలన్నా, నీతో దేవుడు నడవాలన్నా, నీవు దేవునితో నడవాలన్నా నీకు సాత్వికము దీన మనస్సు ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మనము ఈ దీన మనస్సు లేకయే, ఈ సాత్వికము లేకయే మన జీవితాలు భారభరితంగా మారిపోతూ ఉన్నాయి. మన జీవితాలు ఇదిగో దుఃఖకరంగా మారిపోతూ ఉన్నాయి, వేదనకరంగా మారిపోతూ ఉన్నాయి. భర్త మాట భార్య, భార్య మాట భర్త, పిల్లల మాట తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడానికి ఈ యొక్క తగ్గింపు లేని స్వభావమే, సాత్వికము లేనటువంటి స్వభావమే. కనుక ఈరోజు వీటిని మనం ధరించుకుందాం. ఆత్మ సంబంధమైన అలంకరణలో, ఆత్మ సంబంధమైనటువంటి మరి యొక్క ఇదిగో స్వభావములో యేసు క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకునేటువంటి తరుణంలో నీవు నేను మనమందరం కూడా ఇట్టి మనస్సును ధరించుకునే వారంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో నీవు నేను మనమంతా కూడా ఈ యొక్క స్వభావాన్ని ధరించుకుందుముగాక. పరిశుద్ధాత్ముడు మనకంటి కృపను గ్రహించునుగాక. దైవ కృప మనందరి యందు విస్తరించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే మనం చూస్తే ఇదిగో ఆయన యుద్ధ నేర్చుకోవాలి. ఎవరు ఆయన యుద్ధ నేర్చుకుంటారంటే దీన మనస్సు కలిగిన వారే, సాత్వికులే. ఒకటి, ఆయన కాడెత్తుకోవాలి, ఆయన యుద్ధ నేర్చుకోవాలి. ఆయన కాడి నువ్వు ఎత్తుకోవాలంటే నీకు ఉండాల్సిన మనస్సు ఏంటంటే సాత్వికము, దీన మనస్సు. ఇవి రెండు కలిగి ఆయన కాడి నీ మీద ఎత్తుకుంటే నీవు తప్పకుండా ఇదిగో దేవుని ద్వారా కృప పొందుతావు. దేవుని ద్వారా నీ ఇంటిలో విశ్రాంతి, నీ ప్రాణమునకు విశ్రాంతి, నీ యొక్క జీవితంలో నెమ్మది కలిగి ఉంటావు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను మనమంతా కూడా అట్టి కృపలో వర్ధిల్లుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె